బావగారు ఇలా చెప్పి వెళ్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అసలు రాజమణిహారం రోజా మెడలో వేసిన తనకి ఏమీ కాకుండా ఎలా ఉంది? అసలు ఏం చేసింది? సార్, మీరు ఆయుర్వేద వైద్యులని, చాలా గొప్పగా మీరు వైద్యం చేస్తారని తెలుసుకొని మీ వద్దకు వచ్చాను సార్. మీరే నాకు దిక్కండి. ఒక అద్భుతమైన శక్తివంతమైన హారం నా మెడలో పడబోతుంది. దానివల్ల నా శరీరం కాలిపోతుంది. అలా కాలకుండా మీరే చేయగలరని తెలిసి ఇక్కడికి వచ్చాను. ఈ హారం ఆహారమే కదా? మీరు ఏదో లేహ్యం మెడకు రాస్తే ఎలాంటి శక్తి అయినా ఆపగలదని తెలిసి వచ్చాను. నన్ను ఆదుకోండి ప్లీజ్. మీరు చెబుతున్న హారం రాజమణిహారం అన్నది అర్థమవుతుంది. ఆ హారం వల్ల కాలకుండా చేయడం అంటే కష్టం. కానీ ఒక్క నిమిషం మాత్రమే కాలకుండా ఉండేలా నేను ఆపగలను. చాలండి, ఆ లేహ్యం ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండమ్మా. లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః వృథాపి త్వాం న భవిష్యంతి. రాజమణిహారం ధరించే గంట ముందు ఈ లేహ్యాన్ని మెడకు రాసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒక్క నిమిషం మాత్రమే ఈ లేహ్యం ఆ శక్తిని ఆపుతుంది. దాటిందో చాలా కష్టం. ఆలోపే రాజమణిహారాన్ని తీసేయాలి. గుర్తుపెట్టుకోండి. తీసేస్తాను సార్. పగడ్బందీగా చేశానే, పట్టుకోలేవు కదా. పసి కట్టను కూడా లేవు. నీ అక్కని నీకు మించుంటా. ఇకేం చేయలేవు. యువరాణిని నేను. ఐమ్ ద ప్రిన్సెస్. వెంటనే తీసి ఇచ్చేసిందంటే ఏదో మాయ చేసింది. అదేంటో తెలియడం లేదే. నేను రాని వారిలో రెడీ అయినప్పుడు తాళి కూడా వేసుకోవాలి కదా. అదే ఈ తాళి. నేను ఇంటికి వెళ్ళాక తీస్తాను. ఇప్పుడు అసలు యువరాణి వస్తేనే ఈ సమస్య తీరుతుంది. కానీ ఎక్కడున్నారని వెతకాలి. ఎలా వారి ఆచూకీని నేను తెలుసుకోవాలి. అయ్యో, తీసేస్తానన్న తాళిని ఎందుకు తీయలేదు? బయట పడిందని గ్రహించి లోపలెందుకు దాచుకుంటుంది? అది నేను కట్టిన తాళి, చెప్పకుండా దాస్తుందా? దేనికోసం? ఒకసారి అడిగినా చెప్పలేదు కాబట్టి జామ్ని మళ్ళీ అడిగి ప్రయోజనం ఉండదు. తనే చెప్పేలా క్రియేట్ చేస్తే తప్ప బయట పడదు. ఏం చేయాలి? మన కన్నీళ్లు ఎవ్వరూ తుడవరు చామంతి. మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి. తుడుచుకో తల్లి. చూడు చామంతి, ఎదుటి వాళ్ల కోసం బ్రతికేటప్పుడు కొన్ని ఆటంకాలు, కష్టాలు, నష్టాలు, తిట్లు, శాపనార్థాలు, పొగడ్తలు, అహంకారాలు ఎన్నో చుట్టుముడతాయి.
వాటిని పట్టించుకోకుండా పట్టు వదలకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అర్థమైంది. అసలైన యువరాణి ఎవరనే కదా? అద్దంలో మొహం కనపడినట్టు ఆత్మ కనపడదు. దాని యొక్క అసలు నీడ కనపడదు. ఆ ఆత్మే పరమాత్మ. మనసులోనే భగవంతుణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతాం, దగ్గరే పెట్టుకుని వెతుకుతూ ఉంటాం. మీరు చెబుతున్నది నాకు అర్థం కావట్లేదు స్వామి. మిమ్మల్ని చూస్తుంటే మహాజ్ఞానిలా ఉన్నారు. దయచేసి యువరాణిని వెతికే దారి చెప్పండి. నువ్వు ఆ మాట అంటుంటే ఇంకా ఏం చెప్పగలను అనిపిస్తుంది. సరే, చెబుతాను విను. ఈశాన్యం వైపుకు 7 చక్రాలు దాటుకుని వెళ్ళు. యువరాణి నీకు తప్పక కనిపిస్తుంది. అవునా స్వామి? యువరాణి కనిపిస్తుందా? కాకపోతే కొన్ని కర్మఫలాలను అనుభవించక తప్పదు చామంతి. అది ఏంటనేది చెప్పలేదు, కానీ చాలా కఠినమైన పరిస్థితులు మాత్రం ఎదురవుతాయి. ధైర్యంతో వెళ్ళు. ఓం నమః శివాయ. స్వామి